మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మరి ఈ యొక్క గృహ కూడికుడు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. కేవలం బిగ్గరగా హల్లెలూయా. బైబిల్ తెరిచి 61వ కీర్తన 1, 2, 3, 4 వచనాలు చదువుకుందామా ఒకసారి. 61వ కీర్తన చదవండి. 61వ కీర్తన 1, 2, 3, 4 వచనాలు చదవండి. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను. యుగయుగములు నీ గుడారములో నేను నివసించేదను. చాలు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, ఇదిగో ఈ గృహ కూడికలో మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఈ ప్రభు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి శుద్ధిస్తున్నాము అయ్యా. వాక్యమునకు అడ్డుగా ఉన్న ప్రతి దురాత్మక శక్తిని బంధించండి. కృప కలిగిన మాటలు పరలోకం నుంచి నా నోటికి అందించమని, ఇక్కడ చేరవచ్చిన పెట్టిన ప్రతి అందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. ఒక చిన్న మాట మీకు చెప్పేసేసి మనం ప్రార్థన చేసుకుందాం. నేను ఈ కుడి కోసం చిన్నగా ప్రభుని జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన చిన్న తలపు ఏంటంటే, యుగయుగములు దేవుని గుడారంలో నివసించాలి. ఇది మీ యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? యుగయుగములు యెహోవా గుడారములో నివసించాలి. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, అయ్యా నేను యుగయుగములు నీ గుడారంలో నివసిస్తానని చెప్తున్నాడు. స్తోత్రం. ఏంటంటమ్మా? యుగయుగాలు ఎక్కడ ఉండాలి? దేవుని గుడారంలో నివసించాలి. యుగయుగాలు దేవుని గుడారంలో నివసించాలి. నేను ఈ భూలోకంలో మనం చూస్తున్నప్పుడు చాలా గుడారాలు ఉంటాయి. మనం బైబిల్లో కూడా చూసుకుంటే పాత నిబంధన గ్రంథంలో యాకోబుకు ఒక గుడారం ఉంటుంది, లేయాకు ఒక గుడారం ఉంటుంది, రాహేలుకు ఒక గుడారం ఉంటుంది, వాళ్ళకి దాసులకు ఒక గుడారం ఉంటుంది. ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళకి అంత గుడారాలు ఉంటాయి అన్నమాట. సో ఈ రోజులో కూడా మనం చూసుకున్నట్టయితే ఒక తల్లికి 4 బిడ్డలు ఉంటే 4కి 4 ఇళ్ళు, అవి గుడారాలు. అలాగనే ఆ గుడారంలో మనిషికి ఒక రూమ్, అదొక గుడారం అన్నమాట. ఇది నా రూము, అది నీ రూము, ఇది నీ రూమ్ అని చెప్పేసి అని. ఇంకా ఇది కాకుండా మనం బయటికి వెళ్ళామనుకో, మనం సాధించడం కోసం ఏమంటారు వాటిని, లాడ్జ్లు అని చెప్పేసి అని, గెస్ట్ హౌస్లు అని చెప్పేసి అని, అలా చాలా రకాలైన గుడారాలు ఉంటాయి. బైబిల్ భాషలో గుడారాలు అన్నారు. మనం రకరకాల పేర్లు పెట్టుకుని మనం పిలుస్తూ ఉంటాము. హల్లెలూయా. అయితే మనం చదువుకున్న మాట ఏంటంటే, మనము ఒక గుడారంలో నివసించాలంట. ఒక గుడారంలో నివసించాలి. ఈ భూలోకంలో ఎన్ని గుడారాలు ఉన్నా సరే ఆ గుడారాలు మనిషికి క్షేమాన్నివ్వవు. ఆ గుడారాలు మనిషికి ఆదరణనివ్వవు. ఆ గుడారాలు మనిషిని రక్షించలేవు. బైబిల్ చెబుతుంది, శత్రు బలమంతటి నుంచి నువ్వు నన్ను రక్షించావయ్యా, కాబట్టి యుగయుగములు నీ గుడారంలో నేను నివసిస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యుగయుగములు 27వ కీర్తన 6వ వచనంలో కూడా ఒక మాట రాసి ఉంటుంది అనుకుంటాను. చదవండి. 27వ కీర్తన 6వ వాక్యం చూడు ఒకసారి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు. ఏం చేస్తారంట? ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేస్తానని చెప్పేసి అని అదే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పవలసిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనం నివసించవలసిన గుడారం అక్కడ ఏముండాలి చెప్పండి? మనం నివసించే గుడారాలు ఏముండాలి? ఫ్యాన్ ఉండాలి, కరెంట్ ఉండాలి, ఏసీ ఉండాలి, వాషింగ్ మిషన్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, కుక్కర్ ఉండాలి, కూలర్ ఉండాలి. అవునా అమ్మా? అన్నీ ఉండాలి. ఇక్కడనే పెడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నివసించే గుడారంలో ఏముండాలి? మనం పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే మన గుడారంలో ఏముండాలంటే చెప్పండి? మన గుడారం ఎలా ఉండాలంటే, ఈ గుడారంలో శత్రువు ప్రవేశించిన గుడారాలుగా ఉండాలి. అమ్మా, ఈ మన గుడారం ఎలా ఉండాలంటే శత్రువు ప్రవేశించిన గుడారంగా మార్చబడాలి. మనం డబ్బు సంపాదించుకొని ఎంత అందంగా కట్టుకోవచ్చు. కొంతమంది పాలరాలతో కట్టుకుంటారు, గ్రానైట్తో కట్టుకుంటారు, మార్బుల్తో కట్టుకుంటారు, చక్కగా కట్టుకుంటూ ఉంటారు.
అనేక మంది అనేక రకాలుగా చక్కగా కట్టుకుంటారు, కానీ ఆ ఇల్లు ఎలా ఉండాలి, ఆ గుడారం ఎలా ఉండాలంటే ఒకటే చెప్తుంది బైబిల్. ఏం చెప్తుంది? శత్రువు ఆ నివాసంలోకి ప్రవేశించకూడదు. బైబిల్ ఏం చెప్పిద్ది? యాకోబు గుడారంలోకి లాబాను ప్రవేశించాడంట. యాకోబు గుడారంలోకి నాకు చూడమా లాబాను ప్రవేశించాడంట. అయితే మన గుడారం ఎలా ఉండాలని బైబిల్ మనం కోరుకుందంటే శత్రువు ప్రవేశించని గుడారాలుగా మార్చబడాలి. ఎప్పుడైతే శత్రువు ఆ గుడారంలో ప్రవేశిస్తాడో మొట్టమొదట మనం కోల్పోయేది ఏం చెప్పండి? రక్షణ కోల్పోతాం. ఈ కుటుంబంలోకి ఎప్పుడైతే వచ్చేస్తాడో ఒకడు వాడు సాతానుగాడు లేకపోతే శత్రువు, ఏం కోల్పోతాం అంటే రక్షణ కోల్పోతాం. ట్రైన్ ఈరోజు బాగా లేట్ అయిపోయింది. లేట్ అయిపోయినప్పుడు సరే ఏదో ఎదవా తెలివితేటలు మొత్తం ఉపయోగిస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు మనం. నేనేమో 6వ నెంబర్లో కూర్చున్నాను, 6వ D6లో కూర్చున్నాను. సరే నేను ఇంకా బాపడు 10 నిమిషాలు ముందు వేసేసి సరే నడుచుకుని పోదాము, ఆ చివరికి రమ్మని చెప్పేసి నా అబ్బాయిని బండి వేసుకొని నేను కూడా పోయలేక ఆ అబ్బాయి వస్తాడు, కొంచెం ముందుకు వెళ్తానులే ఎందుకు ఖాళీగా ఉంటాం, గబాబు వచ్చి ప్రార్థన కలుసుకోవచ్చు అని చెప్పేసి అని సరే నేను వేసి నడుచుకుంటూ వస్తామంటే చాలామంది జనం ఉన్నారు. వాళ్ళందరూ సైడ్ ఇస్తూ ఉన్నారు. వస్తున్నాను మొత్తం మీద దగ్గరికి వచ్చినాక ఒకడు మాత్రం ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఆ దారికి అడ్డంగా నుంచున్నాడు ఫోన్ చూసుకుంటా. నా అంటున్నాడు, వాడు కూడా తక్కువేం లేడు. అరే బాబు కొంచెం ఇటన్నా కదల్లా. నేను ఎలా వచ్చేలేక మనవాడు నేను ఎలా వచ్చేటప్పుడే మనం ఇట్లా అన్నాడు. ఇట్లా లేకపోయి అది గుద్దుకున్నాడు, దానికి ఆ సీటుకి గుద్దుకున్నాడు. అంటే ఏం లేదు అట్లా అనుకున్నాడులే. వచ్చినాక జరగమని చెప్పొచ్చు కదా, నేను చెప్పానండి మీరు జరగలేదని చెప్పేసి అన్న. ఇక మా ఇద్దరికి వాకువాదం అంటే మనోడు పెద్దగా మాట్లాడతాం స్టార్ట్ చేశాడు. లోకస్తులు కదా, పెద్దగా మాట్లాడతాం స్టార్ట్ చేశాడు. దగ్గరే ఉన్నాడు, గొంతు పట్టుకుని పైకి లేపేసి కింద తీసుకొచ్చి ట్రైన్ కింద పెట్టేసేవాడిని. పెద్ద విచిత్రం ఏం కాదు, చాలా సింపుల్. నాకన్నా కొంచెం తక్కువ ఉన్నాడు, ఇటు పట్టుకొని లాక్కొని కిందకు వచ్చేసి ఆ ట్రైన్ గాని కింద పెట్టేసేవాడిని. సింపుల్గా అయిపోయేది. అంత నాకు కూడా వచ్చింది. అవన్నీ అణుచుకొని అవన్నీ ఎందుకంటే కేవలం ఒకటే, నా రక్షణ నేను కోల్పోకూడదు. ఇంక పెద్ద విచిత్రం 2 నిమిషాలు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న ఒక మాట తెలుసా, నిత్యము ప్రతిరోజు రక్షణని కోల్పోవటానికి ప్రధాన స్థానం ఏంటంటే కోపం. ఈ కోపం పోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? రక్షణ కాపాడుకుంటూ ఉండాలి. రక్షణ మనకి ఎప్పుడు కనపడుతూ ఉంటే పక్కన ఏం కనపడదు. ఇంకా మన గుడారాలు ఎలా ఉండాలంటే శత్రువు ప్రవేశించిన గుడారాలుగా మార్చబడిపోవాలి. ఇక మొత్తం మీద బ్యాగ్ చూడు, ఎంత పెద్ద బ్యాగ్ తగిలి, అసలు బ్యాగ్ ఈరోజు ఏం లేదు అని చెప్పంటే, అన్న నేను మొత్తం నన్ను పోయమనలేదు కన్నా, మళ్ళీ దానికి తప్పు అయిపోయిందంట. నన్ను పోయమంటారా? నన్ను పోయమంటారా బ్యాగ్ అంటున్నాడు. అన్న నేను మొయ్యమలేదన్న, నా బ్యాగ్ నేను మోసుకుంటున్నానన్నా, నన్ను నెట్టేసేసి సారీ కూడా చెప్పుకొని పోతున్నావు అని చెప్పాను. అక్కడ వాళ్ళందరూ ఉండేసేసి ఆ అబ్బాయి దాన్ని తప్పులేదు, ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతుందని చెప్పి అన్నాడు. సరేలే అన్న, నీకు సారీ కావాలి కదా, సారీ 3 సార్లు సారీ చెప్పేసి నేను కింద దిగి వచ్చేసాను. అందరూ అక్కడ కూర్చొని ఆడవాళ్ళు ఏమంటున్నారు, అయ్యో చూడు మనోడు వస్తుంటే దారి ఇవ్వకుండా అడ్డు నిలబడేసేసి ఈ అబ్బాయి సారీ చెప్పుకున్నాడు అని చెప్పేసి అన్నాడు. ఆ మాట నాకు చాలా తృప్తి అనిపించింది. స్తోత్రం, హల్లెలూయా. ఒక నిమిషము తీసుకునే నిర్ణయము జీవితానికి లేకపోతే రక్షణకి చాలా నష్టం కలిగించింది. ఒక నిమిషానికి తీసుకునే ఆలోచన రక్షణకి నష్టం కలిగించింది. మనకు రక్షణ ఎప్పుడైతే నష్టం కలుగుతుందో శత్రువు ప్రవేశిస్తాడు. ఇదే ఇంకేం లేదు. మనం పని చేసుకోవచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఏసీ ఉండొచ్చు, కూలర్లు ఉండొచ్చు, వాషింగ్ మిషన్ ఉండొచ్చు, రంగురంగుల బిల్డింగ్లు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బైకులు ఉండొచ్చు, బయటికి పోగానే మంచిగా మనం గౌరవించవచ్చు. కానీ అక్కడ ఏం కోల్పోయామంటే రక్షణ కోల్పోయాం. సాల్వేషన్ అనేది లేకుండా పోయింది. సాల్వేషన్ అనేది లేకుండా పోయింది కాబట్టి కంపల్సరీ రక్షణ లేని ప్లేస్లో శత్రువు అనేవాడు, నశింపజేసేవాడు, పాడు చేసేవాడు, గొడవలు పెట్టేవాడు కంపల్సరీ పనిచేస్తాడు. అక్కడ కంపల్సరీ పనిచేస్తాడు. అందుకు నేను చెప్తున్న మాట ఏం తెలుసా, మనం యుగములు
యెహోవా గుడారములో నివసించాలంటే ఏం చేయాలి సార్? రక్షించబడాలి, రక్షణ మనం కాపాడుకోవాలి. రక్షించబడాలి, రక్షణని మనం కాపాడుకోవాలి. 15 కీర్తన రాస్తూ మాట్లాడతాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా నివసించదగిన వాడు ఎవడు? ఎవరైతే రక్షించబడతారో యేసునామంలో వాళ్ళు అతిథులుగా మార్చబడిపోతారంట. సో యెహోవా గుడారంలో కనుక మనం నివసిస్తే అది యుగములు నివసించే గుడారం. అది యుగములు నివసించే గుడారం కాబట్టి అక్కడ ఉండాలంటే కావాల్సిన ప్రాముఖ్య విషయం ఏంటంటే, ఒకటే చెప్పండి, ఏంటి? రక్షణ కావాలి. రక్షణ లేకుండా యుగాలు యేసయ్యతో మనం వాసం చేయలేము, లేకపోతే యేసయ్య గుడారంలో నివసించలేము. బైబిల్ చెబుతున్నట్లు అతిథులుగా మనం ఉండలేము. అసలు అతిథులుగా మనం ఉండలేము. నాకు ఒక్కోసారి చాలా సంతోషం అనిపిస్తుంది ఈ మాట చదివినప్పుడు. ఎందుకు తెలుసా? అసలు దేవునికే మనం అతిథులుగా ఉంటే అసలు ఎట్లా బాగుంటుంది. ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు రక్షణ కాపాడుకుంటున్నప్పుడు నీవు యెహోవా గుడారంలో యుగంలో నివసించాలని ఆశ కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా దేవునికి మనం ఎలా కనబడతాం తెలుసా? అతిథులుగానే కనబడతాం. అందుకని బైబిల్లో చక్కని మాట రాస్తుంటుంది. 116 కీర్తనలో ఏం రాస్తుంటుంది? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి చాలా విలువైందంట. ఆ యెహోవా భక్తుడు యొక్క మరణం కంటే భూలోకానికి ఏది కూడా విలువ లేదంట. అంత విలువైందంట ఆ రక్షణ, ఆ భక్తుడు అంటే రక్షించబడ్డ వ్యక్తి యొక్క మరణము. హల్లెలూయా. కాబట్టి దేవుని సైడ్ నేను చెప్తున్నాను, మన గుడారాలు రక్షించబడ్డ గుడారాలుగా మార్చబడినప్పుడు మాత్రమే యెహోవా గుడారంలో మనం యుగములు నివసిస్తాం. యుగములు యెహోవా గుడారంలో మనం నివసిస్తాం. ఇప్పుడు యెహోవా గుడారంలో నివసించాలని బైబిల్ ఏం చెప్పింది మనకి? 118 కీర్తన 15 చదవద్దులే, ఏం రాస్తుంటుంది అక్కడ? అన్నీ మీకు అన్నీ తెలిసినవి కానీ చెప్పలే నేను. నీతిమంతుల గుడారాల్లో రక్షణ సునాద గీతం వినపడతా ఉంటాయి. నీతిమంతులు అంటే ఎవరు? యేసు ప్రభు నమ్మిన వారు. నీతిమంతులు ఎవరు? రక్షించబడ్డవారు. నీతిమంతులు ఎవరు? నమ్మి నీటి బాప్తిస్వం పొందిన వాళ్ళు, ముంచుడు బాప్తిస్వం పొందిన వాళ్ళు. వీళ్ళు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డవాళ్ళు, పరిశుద్ధులుగా తీర్చబడ్డవాళ్ళు. సో ఇప్పుడు వీరి ద్వారా రక్షణ వస్తుంది. కాబట్టి రక్షణ లేకుండా కుటుంబంలో ఎన్ని సినిమాలో టీవీలో పాటలు పెట్టుకున్నా, ఫోన్లో పాటలు పెట్టుకున్నా అది వేస్ట్, అది వ్యర్థం. ఏ కుటుంబంలో అయితే రక్షణ ఉంటుందో ఆ కుటుంబం అంతా కూడా యెహోవా గుడారంలో యుగములు నివసించేదిగా మార్చబడిపోయింది. యుగములు అంతే. ఎన్ని యుగాలు తెలియదు, యుగాలు అక్కడ రాసున్నమాట. అదే యుగములు నేను ఈ గుడారంలో నివసిస్తానయ్యా. ఈ ఆశ మనకు ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థనకు వస్తున్నారు, పోతున్నారు. ఎలాంటి వాంఛ లేదు. ఆలోచించండి, ఇలా మనం ఒక 10 మందిగా 20 మందిగా కూడుకొని ప్రతి ఇంట్లో మంచిగా మోకరించి కాసేపు పాటలు పాడి స్తుతించి స్తోత్రాలు చెప్పేసేసి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేసుకొని రోజు చదివితే ఎంత బాగుంటుంది. రోజు 1.5 గంట పెట్టుకోండి, ఎంత బాగుంటుందమ్మా. చాలామంది ప్రార్థనలకు వెళ్తున్నారు, కానీ ఆ ప్రార్థనలకు వెళ్ళే వారి గుడారాలు కానీ వారు కానీ రక్షణ లేని వాళ్ళకి రక్షణ దూరంగా ఉంది. యెహోవా రక్షణ దూరంగా ఉంది. పోలీసుల రక్షణ ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటి రక్షణ, రాజకీయ నాయకుల రక్షణ ఉండొచ్చు, బలవంతుల రక్షణ ఉండొచ్చు, ధనవంతుల రక్షణ ఉండొచ్చు, కానీ యెహోవా రక్షణ దూరంగా ఉంది. వాళ్ళకి యెహోవా రక్షణ దగ్గరగా ఉండాలి. యెహోవా రక్షణ ఎవరికాడైతే దగ్గరగా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా నిశ్చయంగా యుగములు యెహోవా గుడారంలో నివసిస్తారు. నా ఆశ దేశ సహవాసం ప్రారంభించింది మొదలుకొని నేటి వరకు కూడా నా ప్రార్థన కూడా కుటుంబాలతో రక్షించబడాలి, కుటుంబాలతో మందిరంలో చేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో ఒక్కరు మాత్రం కాదు. మీరు ఆలోచించండి, 4 కలిగిన కుటుంబం ఉంది. ఒక్కడ పని చేస్తే ఆ సంపాదనతో బతకడం ఎంత కష్టం ఏమా? అదే 4 పని చేసుకున్నాను అనుకో, ఎంత సమృద్ధిమా. నాగలక్ష్మి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మతో నేను మాట్లాడుతూ ఉన్నాను. అమ్మ నీకు ఎంతమంది పిల్లలు అని చెప్పేసాను. సార్ నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మా ఆయన నేను 4 ఉన్నాం సార్ అని చెప్పిస్తున్నారు. అవునా అమ్మ, చిన్నపిల్ల పెద్దలు అని చెప్పేసాను. చూడటానికి ఏమో చిన్నలాగా ఉంది.
కాదు సార్, నాకు సెకండరీ చదివిన బాబు ఉన్నాడు, మా అమ్మాయి డిగ్రీ అయిపోయింది, అక్కడ వేరే చోట ఉద్యోగం చేస్తూ ఉంది, పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటా, ఇది ట్రైనింగ్ కోచింగ్ తీసుకుంటా ఉద్యోగం చేస్తామని చెప్పిస్తుంది. ఇప్పుడు ఆ కుటుంబంలో నలుగురు పని చేసుకుంటూ ఉన్నారు. ఎంత డబ్బులు వస్తాయి చెప్పండి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఆ ముఖం ఎంత నవ్వుతూ ఉంటుందో, ఆ ముఖం ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మేము నలుగురు కష్టపడుతున్నాం కాబట్టి. ఇంకో విషయం చెప్తానండి, ఆమె వారంలో 3 రోజులు నీసు తిందని చెప్పి తీర్మానం తీసుకుందంట. వారంలో 3 రోజులు. ఎప్పుడు దాకా చేస్తామన్నా, సచ్చిందా చేస్తాను సార్ అంటుంది. నాకేం తక్కువ ఉంది, నలుగురు పని చేసుకుంటున్నారు, 4,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయి, లేకపోతే 3,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయి రోజుకి. 6 3 18,000 రూపాయలు, వారానికి 18,000 రూపాయల డబ్బులు, నెలకి 80,000 రూపాయల డబ్బులు వస్తున్నాయి. ఏం చేసుకుంటారమ్మా? ఏం చేసుకుంటారు? ఏం తింటాం అసలు? ఇంత ముద్ద తినేలేక అయిపోతుంది మన బతుకు ఈరోజు. ఇంతగా తినేది ఒక్కళ్ళు కష్టపడుతుంది ఎంత కష్టంగా ఉంటుందో, ఒక్కళ్ళు రక్షించబడిన ఎంత కష్టంగా ఉంటుంది కుటుంబంలో. అందుకని కుటుంబం రక్షించబడాలి. కుటుంబం రక్షణలోకి నిలుస్తుంది. అందుకనే ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే, ఎంత గొప్ప రక్షణ, చాలా గొప్ప రక్షణ. రక్షించబడటం అంటే నేను నమ్ముకున్నాను బాప్తిస్మం అని చెప్పడం కాదు. ఆ రక్షణ చాలా విలువైంది. ఆ రక్షణ ద్వారా ఈ కుటుంబానికి ఒక ముద్ర వేయాలి. ఏ ముద్ర? ఇది రక్షించబడ్డది, ఈ కుటుంబం రక్షించబడ్డది, ఈ నివాసం రక్షించబడ్డ నివాసం, ఈ కుటుంబం రక్షించబడ్డది కాబట్టి ఈ నివాసానికి ఏం పేరు పెడతారు? నీతిమంతులు కూడా ఎవరైనా పేరు పెడతారు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు? రక్షించబడ్డ వాళ్ళు, నీతిమంతులు. వాళ్ళని పోయి సింబులు కొట్టచ్చు, వాళ్ళ మీద ఒక ముఖం మీద ఉమ్ము కూడా వేయచ్చు, ఏం కాదు. వాళ్ళ మీద ఉమ్ము వేయచ్చు, వాళ్ళని కొట్టవచ్చు, ఏమని చేసుకోవచ్చు. కానీ వాళ్ళ మీద ఉమ్ములు పడితే కొద్దీ ఆ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది. ఆ కుటుంబాన్ని కొట్టే కొద్దీ ఆ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది. స్తోత్రం. బైబిల్ చెబుతుంది, లేయా దేశించబోట యెహోవా చూసి ఆమె గర్భం తెరిచాడు. ఆమె కడుపు నుంచి ఎవరు వచ్చారు? యోధా వచ్చాడు. యోధా కడుపు నుంచి యోధా వంశం నుంచి దావీదు వచ్చాడు. దావీదు వంశం నుంచి యేసు ప్రభు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెబుతున్న చాలా ప్రాముఖ్యమైన విషయం తెలుసా? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, అయితే నీ కుటుంబం రక్షించబడిందా? రక్షించబడితే నీ గుడారం పేరు ఏం పేరు? నీ ఇంటి పేరు ఏం పేరు? ఏం పేరమ్మా? ఏం పేరు నీ ఇంటి పేరు? ఏమా? నా ఇల్లు నీతిమంతుడు నివాసం చెప్పాలి. నీ ఇల్లు నీతిమంతుల నివాసం చెప్పాలమ్మా. రక్షించబడ్డ ఇల్లు కొంప, రక్షించబడ్డ కొంప ఏమవ్వాలి? నీతిమంతుల గుడారంగా మార్చబడిపోవాలి. మీకు తెలుసా, ఈరోజు కూడా కొన్ని పల్లెటూరుల్లో ఒక ఆ ఊర్లో పెద్దగా ఉన్న వ్యక్తి ఇల్లు క్రాస్ చేసేటప్పుడు చెప్పులు ఇప్పి చేతితో పట్టుకొని ఆ ఇల్లు క్రాస్ చేసినాక పోయి వేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి. ఇప్పుడు ఈ ఇల్లు పెద్ద అనుకో, ఈయన ఇల్లు దాటుతున్నప్పుడు ఆ ఇల్లు రాకముందే చెప్పులు ఇచ్చేసి చేతితో పట్టుకొని ఆ ఇల్లు దాటినాక చెప్పులు వేసుకుని పోయేవాళ్ళు ఉన్నారు. మొన్న పోయిన సంవత్సరం ఏదో పని మీద నేను కంకరపాలెం వెళ్ళాను. కంకరపాలెం వెళ్తే పర్సెంట్ గారితో మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ వెళ్ళారు, మా వీళ్ళందరూ వెళ్ళారు, నన్ను కూడా రమ్మని చెప్పేసి అన్నారు. అందరూ చెప్పులు ఇప్పేసేసి బయట, ఎక్కడ? కాంపౌండ్ వాళ్ళ బయట. నువ్వు వచ్చావు కదా బాబు, ప్రశాంత్ ఉన్నాడు అరగడానికి. అందరూ కాంపౌండ్ వాళ్ళు బయట చెప్పులు వేసేసి, అక్కడ కాంపౌండ్ వాళ్ళకి ఆయన ఊరికి ఇంటికి ఎంత దూరం ఉంది. ఇంకా కాంపౌండ్ వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది. అక్కడ విడిచిపోయి ఇక్కడ నుంచి వేసి మళ్ళీ మెట్లు తర్వాత ఇల్లు. మన ఇల్లు రక్షించబడిపోయినాక మన ఇంటి పేరు ఏమని మారిపోవాలి? నీతిమంతుల గుడారం అని మారిపోవాలి. ఆ నీతిమంతుల గుడారం ఎలా మారిపోవాలి? యుగములు యేసయ్యతో ఉండే గుడారంగా మార్చబడిపోవాలి. యేసయ్య గుడారం ఉండే కుటుంబంగా మార్చబడిపోవాలి. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన, ఆరాధన, స్తుతి, పాటలు ఇదే ఉండాలి. నోరు మదిలితే అదే ఉండాలి. ఎవరు డబ్బులు ఇస్తారా? మనకి ఎవరు డబ్బులు ఇస్తారా? లేకపోతే ఇంకోటి మనం ఎలా ఇది అవ్వాలా, ఎలా అది అవ్వాలా, ఏం అవసరంలా.
నువ్వు నీ రక్షణ కనుక నువ్వు సంరక్షించుకోగలిగితే సమస్తం నీ కాలు కిందకు వస్తాయి. సమస్తాన్ని ప్రభు సమకూరుస్తాడు. సమస్తమును మన మేలు కొరకు సమకూడి జరుగుతున్నవి. సమస్తము ఎవరి మేలు కొరకు? మన మేలు కొరకు సమకూడి జరుగుతున్నాయి. నేను ఇందాక చెప్పిన ట్రైన్ సాక్ష్యం వస్తున్నప్పుడు ఆత్మదేవుడు చిన్న ప్రేరేపిస్తున్నాడు, పోబాకరా బాబా అని. ఆయన మాట వింటే సమాధానంగా ఉండి అసలు గొడవపడేవాళ్ళం కాదు. మనం వినంగా ఆత్మదేవుడే చిన్నవాడు, మనమేంత పెద్ద రూపం ఉంది. ఆయన మాట కాదని చెప్పి వచ్చేసేసాము, గొడవ జరిగింది. దీన్ని నడుచుకున్నప్పుడు బుద్ధి వస్తుంది అనమాట. అయ్యో ఆత్మదేవుడు చెప్పాడే, నా మనసు ప్రేరేపించింది వద్దని నాకు చేస్తే కంపల్సరీ డిస్టర్బెన్స్. రాత్రి ఒక చోటకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళటం నా ప్రేరేపణ లేదు. నాకు ఫోన్ చేసి ఆ బాబును అర్జెంట్గా రమ్మని చెప్పేసి అన్నారు. ఇక అదరా పెద్దలు వేసేసి స్నానం చేసేసి అది చేసేసి టక చూసుకో మిషన్గా మనం ఇంకంతేగా గబగబా వెళ్ళిపోయాం. అక్కడ పోయాం, ఆ పని అవ్వలేదు. బయలుదేరడానికి భయంకర వర్షం పట్టుకుంది. ఇంటికి వచ్చి 11 అయింది. ఆమె వచ్చే బండికి లైట్లు లేదు. అప్పుడు అంటున్నాడు, బాబు రే రాత్రి నీకు చెప్పాను కదా, నువ్వు పోతున్నప్పుడు వద్దురా నేను అంటే నా మాట లేదు. నువ్వు అసలు ఏమనుకున్నాను తెలుసా, 7 గంటల కాలం చేసేసి 12 గంటలకు మంచిగా ప్రార్థన చేసుకోవాలా, అబ్బా ఎట్లా అని చెప్పేసి అనుకున్నా నేను రాత్రి. ఇక ఆయన ఫోన్ చేయటం, నేను వెళ్ళటం, అక్కడ వర్షం పడటం, మొత్తం వర్షానికి అర్పించేసాం. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్న విలువైన మాట ఏం తెలుసా, నీ కుటుంబంలో కనుక రక్షణ ఉంటే ప్రపంచాన్ని శాసించే వరకు మార్చబడతాం. మనము యెహోవా గుడారములో అతిథులుగా మార్చబడతాము. రక్షించబడటం, ఆ రక్షణ ద్వారా మన గృహానికి వచ్చి తెలుసా, నీతిమంతుల గుడారం వచ్చేసింది. హల్లెలూయా. ప్రశాంత్ గురించి అప్పుడప్పుడు నేనే సాక్ష్యం చేస్తా. ఆ అబ్బాయి ఎంత నష్టపోయినా కానీ బైబిల్ చెప్పిద్ది, నీతిమంతుడు ప్రమాణం చేయగా ఎంత నష్టం కలిగినను మాట తప్పడు. సో అలాంటి ఒక బిరుదు మనకు వచ్చేసేయాలి ప్రజలో. ఒక రక్షించబడిన కుటుంబంలోకి ఎలా రావాలి, ఏం రావాలి? నీతిమంతుల గుడారం అని బయట బోర్డు ఉండాలి. ఆ బోర్డు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిద్ది? యెహోవా గుడారంలోకి తీసుకెళ్ళిద్ది. అది వాక్యం. అర్థమైందమ్మా? చెప్పు. దేవుడి మాటలు దీవించింది గాక. ఆమేన్. హల్లెలూయా.